హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ముందుగా మిత్రులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈ మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతమందికి 139 మందికి అయితే పద్మ పురస్కారాలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. సో ఇందులో కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్యా, క్రీడలు, అలాగే సివిల్ సర్వీస్ రంగాల నుంచి కూడా అయితే ఎన్నికవ్వడం జరిగిందన్నట్టు. ఇందులో 7 పద్మ విభూషణ్ ఉండగా 19 మందికి పద్మభూషణ్ దక్కింది. అలాగే 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు కూడా దక్కాయి. వారిలో 7 తెలుగు వారికి దక్కాయి. ఇందులో తెలంగాణ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 అయితే ఉండడం జరిగింది. వారితో పాటు చూసుకుంటే దేశవ్యాప్తంగా 30 మంది అంట. ఈ యొక్క 30 మంది అసామాన్యులకు కూడా ఈ గౌరవం దక్కింది. వారందరికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నమాట. అయితే మరి ఈ యొక్క 2025 సంవత్సరం కానీ పద్మ పురస్కార గ్రహీతల సంఖ్య వచ్చేసి మనం చూసుకుంటే ఎంత 139 మందికి అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో పద్మ విభూషణ్ ఎంతమందికి లభించిందంటే 7 అయితే లభించడం జరిగింది. మరి పద్మభూషణ్ చూసుకుంటే 19 మందికి అయితే లభించడం జరిగింది. పద్మశ్రీ 113 మందికి లభించడం జరిగింది. ఇందులో మహిళా గ్రహీతలు ఎంతమంది ఉన్నారు ఈ పురస్కారాన్ని అందుకున్నవారంటే 23 మంది మహిళలు అయితే ఉండడం జరిగింది. మరి ఇందులో మరణాంతరం పొందిన అవార్డులు ఉన్నాయి కదా, మరణాంతరం ఎవరికి ఎంతమందికి దక్కిందంటే 13 మందికి అయితే దక్కడం జరిగింది. అయితే జంటగా ఎంతమందికి అంటే ఒక జంటకు అయితే దక్కడం జరిగింది ఈ అవార్డులు. అలాగే విదేశీయులకు ఎంతమందికి ఈ యొక్క పురస్కారాల నుండి అవార్డులు పొందారంటే 10 మందికి అయితే లభించడం జరిగింది. అలాగే ఈ యొక్క పద్మ పురస్కార గ్రహీతలు అంటే మొత్తం 139 మంది కదా, ఈ యొక్క పద్మ పురస్కార గ్రహీతలో మన తెలుగు వారు మరియు తెలంగాణ నుండి, ఏపీ నుండి మనం చూసుకున్నట్లయితే మొత్తం 7 అన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుండి 5 కాగా తెలంగాణ నుండి 2 అన్నమాట. సో వీళ్ళు మనకు పద్మ పురస్కార అవార్డులకైతే ఎన్నికవ్వడం జరిగింది, లభించింది, వీరు పొందారన్నమాట. ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డులు అయితే పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు అయితే వీరికి దక్కాయి. ఈ యొక్క పద్మ పురస్కారాలు పొందిన తెలుగువారు ఎవరంటే ఈ యొక్క దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్యం అన్నట్టు ఇతను డాక్టరు. ఇతనికి పద్మ విభూషణ్ అయితే లభించింది. ఇతను ఏ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. అలాగే మందకృష్ణ మాదిగ ఇతను ప్రజా వ్యవహారాలకు తరపున పద్మశ్రీ అయితే లభించింది. ఎక్కడ? మన తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. అలాగే నందమూరి బాలకృష్ణ కళలు అంటే సినిమా యాక్టర్ కదా, ఇతనికి పద్మభూషణ్ రావడం జరిగింది. అలాగే కేఎల్ కృష్ణ ఇతను సాహిత్యంలో పద్మశ్రీ అయితే అందుకున్నాడు ఏపీ నుండి. మడుగుల నాగఫణి శర్మ ఇతను కళల నుండి పద్మశ్రీ లభించిందన్నమాట ఏపీ నుండి. మిరియాల అప్పారావు కళల్లో లభించింది పద్మశ్రీ ఏపీ నుండి. అలాగే పద్దిరాజు రాఘవేంద్రాచార్య సాహిత్యంలో పద్మశ్రీ లభించింది ఏపీ నుండి. సో ఏపీ నుండి 5, మన తెలంగాణ నుండి 2 లభించింది ఇందులో పద్మ పురస్కారాలు. అదే పద్మ విభూషణ్లో చూసుకుంటే మనకు దూరి నాగేశ్వర్ రెడ్డి ఎలా మనకు తెలంగాణ నుంచి వైద్యంలో లభించింది అనమాట. నెక్స్ట్ జగదీష్ సింగ్ కేఆర్ ఇతను ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఎక్కడ? ఏ రాష్ట్రం? చండీగఢ్కి ఇతనికి లభించింది పద్మ విభూషణ్లో. అలాగే కుముదిని రజనీకాంత్ లకియా కళలకు సంబంధించి అన్నమాట, గుజరాతీ రాష్ట్రానికి చెందిన వారు, ఇతనికి పద్మ విభూషణ్ దక్కింది. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కళలకు చెందినవారు, కర్ణాటక రాష్ట్రం చెందినవారు అన్నమాట, ఇతనికి కూడా లభించింది. ఎంటి వాసుదేవ్ నాయర్ ఇతను అంటే మరణాంతరం సాహిత్యం కేరళకు సంబంధించినమాట. అలాగే ఓసాము సుజుకి ఇతను కూడా మరణాంతరం ఇందులో వాణిజ్యంలో లభించింది జపాన్కి. ఈ యొక్క శారదా స్నిహాల్ అంటే మరణాంతరం కళలు బీహార్కి సంబంధించిన వారికి దక్కిందన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఘనంగా పథకాల ప్రారంభోత్సవాలు, నేడే పథకాల పండగ అంటూ రావడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈరోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఈ యొక్క 4 పథకాలు ఉన్నాయి కదా. ఈ యొక్క 4 పథకాలను ప్రతి మండలంలోనూ ఒక గ్రామానికి ఎంపిక చేసి అర్హులైన వారందరికీ కూడా అందించాలని సర్కార్ అయితే నిర్ణయించింది. అయితే ఇందుకు సిఎస్ శాంతికి కూడా వెల్లడించాలన్నమాట. అయితే ఈ పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమం పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని, ఈ సభకు లబ్ధిదారులందరూ కూడా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే చెప్పారన్నమాట. మరి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు పథకాల పండుగ ఈ 4 అయితే ప్రారంభించబోతున్నారు కదా. అయితే మనం చూసుకుంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అయితే అమలు చేస్తారన్నమాట. మొదటగా ఇప్పుడు ఇది ఇక్కడ చంద్రవాంచలో పాల్గొన్నమాట సీఎం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రేపు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు రేపు అన్నమాట. ఈ యొక్క కోసిక్ మండలంలోని చంద్రవాంచలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు 4 కొత్త పథకాలను ఆయన ప్రారంభిస్తారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పర్యటించి స్కీమ్లను అయితే ప్రారంభిస్తారన్నమాట.
ఇందులో మనం చూసుకున్నట్లయితే చంద్రవంచలో ఈ యొక్క పాల్గొంటారు మన సీఎం. మంత్రుల అధికారులతో జరిగిన సమీక్షలో నిర్ణయం. అయితే ఇప్పుడు ఈ యొక్క 4 పథకాలను ఈరోజు ప్రారంభిస్తారన్నమాట మా రేవంత్ రెడ్డి. అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో తప్పనిసరిగా వారికి చేరాలని, లబ్ధి పొందాలని అయితే చెప్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి ఏమైనా లబ్ధి చేకూర్చేలా అధికారులు ఎటువంటి అయినా చేస్తే మాత్రం వారికి కఠిన చర్యలు కూడా ఉంటాయని తెలిపారు. సో ఈ రోజు ఈ యొక్క 606 గ్రామాల్లో లాంఛనంగా ఈ యొక్క 4 స్కీములకు అయితే శ్రీకారం చుట్టనుంది మన తెలంగాణ ప్రభుత్వం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 5న టెట్ ఫలితాల విడుదల అంటూ రావడం అయితే జరిగింది. 2 రోజుల పిదప మనము ఈ యొక్క తెలంగాణ టెట్కి సంబంధించిన కీ అయితే విడుదలైంది కదా. సో ఇప్పుడు 5వ తారీఖున టెట్ ఫలితాలు కూడా విడుదల అవుతాయని చెప్పి రావడం అయితే జరిగింది. మన తెలంగాణలో జనవరి 2 నుంచి 20 తేదీ వరకు టెట్ పరీక్షలు అయితే నిర్వహించగా మొన్న 2 రోజుల క్రితం అయితే కీ అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది. ఈ 5వ తారీఖున టెట్ ఫలితాలు కూడా విడుదల అవుతాయని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5వ తారీఖున విడుదల చేయనున్నట్లు ఎవరు ప్రకటించారు? పాఠశాల విద్యాశాఖ అయితే వెల్లడించింది. అయితే కాగా శుక్రవారం టెట్ ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు విడుదల చేసింది అన్నట్టు. అయితే ఈ నెల 25 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరణ ఉంటుందని కూడా పేర్కొందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్లో 8వ స్థానంలో తెలంగాణ అంటూ రావడం అయితే జరిగింది. నీతి ఆయోగ్ ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్లో తెలంగాణ 8వ స్థానంలో అయితే నిలిచింది. 2022 మరియు 23 ఒక సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్ను నీతి ఆయోగ్ అయితే శుక్రవారం నాడు రిలీజ్ చేయడం జరిగింది అన్నట్లు. అయితే ఈ ర్యాంకింగ్స్లో బిస్మార్క్ హెల్త్ ఇండెక్స్ అంటే ఏడాది ఆర్థిక ఆరోగ్య సూచిలో 67.8 స్కోర్తో ఒడిశా అయితే మొదటి స్థానంలో ఉందన్నమాట. తర్వాత స్థానంలో ఏముంది? ఛత్తీస్గఢ్ 55.2 స్థానంలో ఉండగా గోవా 53.6 స్కోర్తోనూ ఉన్నాయి. తెలంగాణ వచ్చేసి 43.6 స్కోర్ కన్నా ముందు జార్ఖండ్ 51.6 మరియు గుజరాత్ 50.5 గాను, మహారాష్ట్ర 50.3 గాను, ఉత్తరప్రదేశ్ 45.9 గాను చోటు అయితే దక్కించుకున్నాయి. ఇందులో 18 రాష్ట్రాల ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ ఎంత 17వ అంటే 20.9 చివరి నుండి 2వ స్థానంలో అయితే నిలవడం జరిగింది ఏపీ. ఈ యొక్క పర్ఫార్మెన్స్ విభాగంలో తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా ఆస్పిరెంట్స్ కేటగిరీలో కేరళ, వెస్ట్ బెంగాల్, ఏపీ, పంజాబ్ అయితే చోటు దక్కించుకున్నాయి. మరోవైపు మనం చూసుకుంటే రెవెన్యూ మొబైలైజేషన్ తెలంగాణ 2వ స్థానంలో ఉండగా గోవా 87.1 స్కోర్తో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. తెలంగాణ 75.2తో 2వ స్థానంలో నిలిచింది. అప్పుల సూచిలో మన తెలంగాణ 8వ స్థానంలో అయితే ఉందన్నమాట. 99 పాయింట్లతో ఒడిశా టాప్ 1లో నిలిచింది. తర్వాత స్థానంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సాయుధ దళాలకు 93వ శౌర్య పురస్కారాలు అంటూ రావడం అయితే జరిగింది. 2కి కీర్తి చక్ర, 14 మందికి శౌర్య చక్ర. అయితే మన ఈ యొక్క సాయుధ దళాల్లో పనిచేస్తున్నటువంటి 93 మందికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాలు అందజేతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ముద్ర అయితే వేశారన్నమాట. ఇందులో 2కి కీర్తి చక్ర లభించగా 14 మందికి శౌర్య చక్ర అవార్డులు అయితే ఉన్నాయి. అయితే దేశంలో 2వ అత్యున్నత శౌర్య పురస్కారమైన ఈ యొక్క కీర్తి చక్రను మేజర్ మన్జీత్ నాయక్ దిల్వార్ ఖాన్ అంటే మరణాంతరాలకు అందజేయనున్నారన్నమాట. ఇది ఈ యొక్క శౌర్య చక్ర అవార్డులకు ఎంపికైన 14 మందిలో 3కి మరణాంతరం అలాగే ఈ గౌరవం దక్కనుంది. అలాగే వీటితో పాటు రక్షణ సిబ్బందికి ఎంత 305 గౌరవ మెడల్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదించారన్నమాట. మరి మనం చూసుకుంటే 942 మంది పోలీస్ సిబ్బందికి కూడా పథకాలు. ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ, పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ విభాగాల్లో ఉంటారుగా చేసేవాళ్ళు వాళ్ళకు ఈ యొక్క విశేష సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా వివిధ పోలీస్ పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎంత 942 మంది శౌర్య సేవా పథకాలకు ఎంపికైనట్లు శనివారం అవార్డుల జాబితాను కూడా విడుదల చేసిందన్నమాట. ఇందులో ఎంత 95 మందికి శౌర్య పథకాలు, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 746 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలను అంటే మోడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అని ప్రకటించారన్నట్టు. మన తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి ఈ పురస్కారాలు కూడా దక్కాయి. మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా సిబిఐకి చెందిన 31 మంది అధికారులకు అలాగే సైతం పోలీసులు పథకాలను ప్రకటించారు. అయితే ఇందులో 6గురికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, మిగతా 25 మందికి విశిష్ట సేవా పథకాలు దక్కనున్నాయి అన్నమాట ఇందులో. అయితే మనం చూసుకున్నట్లయితే సిబిఐ జేడి ఘనశ్యామ్ ఉపాధ్యాయ రాష్ట్రపతి విశిష్ట సేవా పథకానికి కూడా ఎంపికయ్యారనమాట. సో సాయుధ దళాకి ఈరోజు 93 శౌర్య పురస్కారాలు, అందులో 2కి కీర్తి చక్ర, 14 మందికి శౌర్య చక్ర గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆప్దా ప్రబంధన్ పురస్కార్ అంటూ రావడం అయితే జరిగింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ విపత్తు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఇన్స్టిట్యూషనల్ విభాగంలో ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఈ యొక్క ఆప్దా ప్రబంధన్ పురస్కారం ఈ యొక్క 2025కి అయితే ఎంపికైంది అన్నట్టు. విపత్తు నిర్వహణ రంగంలో దేశంలో వ్యక్తులు సంస్థలు అందించిన అమూల్యమైన సహకారం నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కారాన్ని 2019 నుంచి ప్రతి ఏటా ప్రదానం చేస్తుందన్నట్టు. అంటే నిస్వార్థంగా ఎటువంటి లేకుండా నిస్వార్థంగా దేశభక్తి ఉండి ఎంతో సేవలు చేసిన వారికి ఇస్తారనమాట. అయితే ఎవరి అవార్డు మన నేతాజీ సుభాష్ చంద్ర పేరు మీదుగా ఇస్తారన్నమాట ఈ అవార్డు. అయితే ఈ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23వ తారీఖున ఏమైంది, ప్రతి సంవత్సరం ఈ అవార్డుని ప్రకటిస్తుంది అన్నట్టు. అయితే ఈ పురస్కారం కింద సంస్థలకు కింది సంస్థలకు 51 లక్షలతో పాటు సర్టిఫికేట్, వ్యక్తులకు 5 లక్షలతో పాటు సర్టిఫికేట్ అయితే అందజేస్తారు. ఇందులో ఇన్కాయిస్ అంటే 1999లో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఈ యొక్క ఇన్కాయిస్ ఏర్పాటైందన్నమాట. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలతో పాటు మన భారతదేశానికి ఈ యొక్క ఇన్కాయిస్ నాణ్యమైన సేవలను అయితే అందిస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే సముద్రంలో సంభవించే సునామీ కానీ లేకపోతే తుఫాన్లు కానీ ముందుగానే గుర్తించడం, అలాగే సమాచారాన్ని అటు తీర ప్రాంత ప్రజలకు ప్రభుత్వాలకు సెకండ్ల వ్యవధిలోనే చేరవేస్తూ ఖచ్చితమైన సమాచారం అందిస్తుందన్నమాట. ఇది ఆప్దా ప్రబంధన పురస్కారం అంటే ఏం లేదు, ఒకటే ఏమిటంటే ఇప్పుడు ఎవరైనా ఇతరులకు అంటే సమాజ సేవలేగానే నిస్వార్థంగా ఎటువంటి ఆశించకుండా నిస్వార్థంగా దేశభక్తితో అమూల్యమైన సహకారం అందిస్తూ ఎంతోగా సేవల్ని చేస్తారు కదా ఇతరులకు, అటువంటి వాణ్ణి మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది గుర్తించి సుభాష్ చంద్రబోస్ యొక్క ఆప్దా ప్రబంధన అనే పురస్కారాన్ని అందజేస్తుంది అనమాట. ఇది ఎప్పటి నుండి అందజేస్తుంది, 2019 నుంచి ప్రతి ఏటా ప్రదానం చేస్తుంది అనమాట. ఈ 2025 కూడా ఇచ్చారన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.